సో మీరు ఒక విషయాన్ని గమనించారు అనుకోండి, ఏ రోజైతే ఈ పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అంటే ఫీల్డ్ మార్షల్ అని తనను తాను ప్రమోట్ చేసుకున్న అసీం మునీర్ ఒక ప్రకటన లేదా ఒక కాన్ఫరెన్స్లో కొన్ని ముఖ్యమైన కీలకమైన విషయాలను మాట్లాడుతున్నాడు అనుకోండి, అక్కడ నుంచి తరువాత ఒక 2 వారాలలో కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో అంటే భారత్లో ఉండే కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో మీకు తీవ్రవాద దాడులు జరుగుతాయి. మీరు గమనించండి, వాళ్ళు వేరు మనము వేరు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు మనము వేరు అని చెప్పి ఇది భారత్ పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడు మనం విడిపోవడమే మంచిది, ఎందుకు అంటే వాళ్ళు వేరు, హిందువులు వేరు మనము వేరు అని చెప్పి మాట్లాడాడు. దాని తరువాతే మీరు పహల్గామ్ దాడులను చూశారంటే ఇతనికి ముందే ఒక స్కెచ్ ఉంటుందండి. ఈ ఐఎస్ఐ ఏజెంట్లు ఉంటారు, తీవ్రవాదులు, వీళ్ళందరూ కలిసే కదా. పాకిస్తాన్ దేశము అంటేనే తీవ్రవాదమే కదా. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా తీవ్రవాదులే. సో వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇవాళ మీరు గమనించారు అనుకోండి, అసీం మునీర్ మొన్నటికి మొన్న పాకిస్తాన్లో ఇదే మాట్లాడుతున్నాడు. అమెరికా ఇవాళ మన మిత్రదేశము, డొనాల్డ్ ట్రంప్తో మనకు ఉండే ఫ్రెండ్షిప్ అనేది మనకు చాలా చాలా ఒక అద్భుతమైన విషయం. అంటే ట్రంప్ గారు ఇవన్నీ తెలిసే పాకిస్తాన్తో కలిసి ఉంటున్నాడు. పాకిస్తాన్తో అతనికి వ్యాపారం ఉందండి, కాబట్టే పాకిస్తాన్ని తనతో కలుపుకుంటున్నాడు. మొన్న ఒక దరిద్రాన్ని మీరు చూసారా, మీరు వినే ఉంటారు. గాజా సబ్మిట్లో మాట్లాడుతున్నాడు, నా ప్రియతమ నేస్తం షాబాజ్ షరీఫ్, అలాగే నా ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్. ఓపెన్గా ప్రపంచ దేశాలు మీకు ఇజ్రాయెల్ యొక్క బెంజమిన్ నెతన్యాహు గారు అక్కడ ఉన్నప్పుడు ఈయన చెప్తున్నాడు, నా ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అని. అలాగే అసీం మునీర్ మొన్న మాట్లాడుతున్నాడు, అతను చెప్తున్నాడు అమెరికా సపోర్ట్ మనకి ఉంది కదా, భారత్ యొక్క జాగ్రఫీని మేము మార్చేయగలము. ఏది అడుక్కు తినే దేశం, చైనా వాడిని మొత్తము మోసము చేసి కుట్ర చేసి వాడిని ఏమీ లేకుండా చేసి ఇవాళ సిగ్గు లేకుండా నువ్వు అమెరికా దగ్గరికి వెళ్తున్నావు. ట్రంప్ గాడికి కూడా సిగ్గు లేదు కాబట్టి నీతో కలిసాడు. అలాంటప్పుడు మీరు ఇద్దరూ కలిసి భారత్ యొక్క జాగ్రఫీనే మేము మార్చేయగలము అంటే ఏంటి? భారత్ అంటే ఏంటండి? ఒకవైపు అద్భుతమైన మీకు మంచు కొండలు హిమాలయాలు, ఇంకొక వైపు ఇండియన్ ఓషన్ రీజన్ అరేబియన్ సీ, అటువైపు చూసారా రాజస్థాన్లో మీకు ఎడారి ప్రాంతాలు అద్భుతం, ఇటువైపు అంటారా మీకు 7 సిస్టర్స్ అనబడే నార్త్ ఈస్ట్ ఇండియా అంటాం. అంటే అడవులు, ఎటు వెళ్ళిన అడవులు, అన్ని డైమెన్షన్స్లోనూ ఈ భారత్ ఒక మ్యాసివ్ కంట్రీగా కనిపిస్తుంది. దాని జాగ్రఫీని నేను మార్చగలను. ఎలా మార్చగలను? అణువస్త్రాలు వాడి మార్చగలను. వాళ్ళపై మేము ఈసారి అణువస్త్రాలను వాడతాము అని చెప్పి క్లియర్గా వాడు చెప్తున్నాడు. చెప్తున్నాడు అంటే నెక్స్ట్ 2 వీక్స్ మనము హై అలర్ట్లో ఉండాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే దీనికి చాలా ముఖ్యమైన కారణం ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి అంటే, ఈ ప్రపంచాన్ని కాపాడుతున్న డొనాల్డ్ ట్రంప్, ప్రపంచంలో ఎక్కడా కూడా యుద్ధాలు ఉండకూడదు, ఒకవేళ యుద్ధాలున్నా నేను ఆపుతాను అంటున్న మహానాయకుడు డొనాల్డ్ ట్రంప్. అలాంటి ఒక గొప్ప వ్యక్తితో నాకు స్నేహము ఉంది కాబట్టి నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు, ఇది ఇతని భావన. సో రేపేం చేస్తాడండి? డైరెక్ట్గా మనతో యుద్ధము చెయ్యలేడు కదా. కాబట్టి వీడు ఎంచుకునే మార్గం ఏమిటి? మీకు LOC దాకా కూడా పాకిస్తాన్ వద్ద ఉండే ఈ న్యూక్లియర్ వెపన్స్ను, అంటే ఇందులో టాక్టికల్ వెపన్స్ కూడా ఉండవచ్చు, అమెరికా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళ వద్ద చాలా చాలా టాక్టికల్ వెపన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ టాక్టికల్ వెపన్స్ను తీవ్రవాదులకు ఇచ్చాడు, కాశ్మీర్ పైన వేశారు అనుకోండి, ఏమవుతుంది? అడిగితే మాకు దీనికి సంబంధమే లేదు, తీవ్రవాదులకి ఎక్కడి నుంచో ఈ ఆయుధాలు దొరికాయి, వాళ్ళు వచ్చి భారత్ మీద వేశారు అని చెప్పి ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పేస్తాడు. ఓకే, మనకు ఇవాళ తీవ్రవాదమా పాకిస్తానా తేడా లేదు, మనము వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుంది? అమెరికా సపోర్ట్ మాత్రం పాకిస్తాన్కే ఉంటుంది. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడిని దాచిపెట్టిన అదే పాకిస్తాన్తో ఇవాళ అమెరికా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడండి? ఇది వీళ్ళ బండారం. సో ఇలాంటి దేశంతో ఇప్పుడు మన యుద్ధ నిపుణులు ఏం చెప్తున్నారు? మీకు పాకిస్తాన్ ఒక రోగ్ స్టేట్, వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు ఉండవు, సొంత ప్రజల మీదే బాంబులు వేసే ఒక దేశం. సో అలాంటి దేశాన్ని మనము ఆషామాషిగా తీసుకోకూడదు. వాళ్ళ తీవ్రవాదులు ఈ ప్రపంచానికి చాలా చాలా ప్రమాదం అని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు.
సో అలాంటప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, మనము ప్రొఫెషనల్గా వీడిని హ్యాండిల్ చేద్దాము, ఒక ప్రొఫెషనల్ వార్ఫేర్లోకి వెళదామంటే కుదరదు. అక్కడ చదువు సంధ్య లేని వాళ్ళు, ఎక్కడెక్కడో తిరుగుతున్న కుర్రాళ్ళు తర్వాత వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసి తీవ్రవాదులు చేస్తారు. వాడి చేతిలో ఇలాంటి టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ ఉంది అనుకోండి, వాడు ఏమైనా చేస్తాడు కదా, బాధ్యత లేదు కదా. సో కాబట్టి ఇవాళ మన ఇండియన్ ఆర్మీ హై అలర్ట్లో ఉంది. వాడు సరిహద్దుల్లో ఏమైనా చేస్తాడు. సో దాని నుంచి మన దేశ ప్రజలను కాపాడాలి. మళ్ళీ చూడండి, దీన్ని వీళ్ళు ఇస్లామిక్ నాటో అని చెప్పి పాకిస్తాన్కి సపోర్ట్గా, ఎంత కామెడీ అంటే వీడు సౌదీ అరేబియాతో మాట్లాడుతున్నాడు. ఎవడు? ఈ అసీం మునీర్ మాట్లాడి వాడు ఏం చెప్తున్నాడు, నా మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, అమెరికా యొక్క ప్రొటెక్షన్ నీకు ఇప్పిస్తా. ఎందుకు? ట్రంప్ నా ఫ్రెండ్, వాడితోనే మాట్లాడి నీకు ప్రొటెక్షన్ ఇప్పిస్తాను, ఇంత డబ్బులు నాకు ఇవ్వు. ఖతార్ నీకేంటి, నీకే ప్రొటెక్షన్ కావాలి, అమెరికా వాళ్ళ చేత చేయిస్తానంటే వీడేంటి, ఒక చీప్ ఏజెంట్ అంతే వీడి స్థాయి. అసీం మునీర్, షాబాజ్ షరీఫ్ స్థాయి ఏంటండి, అమెరికాను ఏదో ఒక రకంగా తమ గ్రిప్పులో అమెరికాను కాదండి, పొరపాటు ఇది, ట్రంప్ యొక్క ఫ్యామిలీని తమ గ్రిప్పులో పెట్టుకొని ఈ ప్రపంచాన్నే మేము కంట్రోల్ చేయగలము, ఇస్లామిక్ దేశాలంతా భారత్ నుంచి దూరం అయిపోతాయి, మా కంట్రోల్లో వీళ్ళు ఉంటారు. ఎందుకు? ఇజ్రాయెల్ అనబడే దేశం నుంచి భయం, ఎప్పుడు ఏం చేస్తారో ఇజ్రాయెల్ వీళ్ళెవరికీ తెలియదు. కాబట్టి అమెరికా ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి వీళ్ళు మళ్ళీ పాకిస్తాన్ని అడగడమే ఇక్కడ చాలా పెద్ద కామెడీ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏంటి ప్రాబ్లం అంటే, మీరు ఒక లగ్జరీ కార్లో వెళ్తున్నారండి, సడన్గా ఎవడో కుర్రాడు రాయి తీసి మీ కారు మీద విసిరేడు అనుకోండి, మీ కారు డ్యామేజ్ అయ్యింది అనుకోండి, లక్షలలో మీకు నష్టం కదా. ఒకవేళ మీకు ముందు ఉండే పార్ట్ ఏదో పగిలిపోయింది, 3 లక్షలు 4 లక్షలు అంటారు. ఎవడో ఒక ఆకతాయి చేసే పని కూడా మీరు నష్టపోతారు. ఇప్పుడు మన భారత్ యొక్క పరిస్థితి అదే. సో వీడు ఏదేదో ప్రతీకారము అనుకొని ఏదేదో ఆలోచించి ఈ తీవ్రవాదుల చేతుల్లో టాక్టికల్ వెపన్స్ ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం మీరు ఊహించగలరా? టోటల్ పాకిస్తాన్నే మీరు తుడిచివేయాలి, ఈ గ్లోబులో లేకుండా చెయ్యాలి. అప్పుడే మీకు ఆ తీవ్రవాదులు కాదు, మీకు ఇలాంటి గవర్నమెంట్, తీవ్రవాదులు నడిపించే గవర్నమెంట్. కాబట్టే మనం తాలిబాన్ని హై అలర్ట్ చేసాం. తాలిబాన్కి సంబంధించిన ఈ యుద్ధ వీరులు ఇవాళ ఏం చేస్తున్నారండి, పాకిస్తాన్లో ఒక్కొక్క పోస్టును ఎంచుకొని ఇంకా ఆత్మాహుతి దాడులను కూడా వాళ్ళు ఇవాళ ఎంగేజ్ చేశారు. ఎవరు? తాలిబాన్ వాళ్ళు. మీరు వార్తలు చదువుతున్నారో లేదు. సో వీళ్ళు పాకిస్తాన్ మీద విరుచుకు పడుతున్నారు. సరిపోతుందా? లేదు. భారత్ ఏం చెయ్యాలో, అసలు నువ్వు మా జాగ్రఫీని కాదురా, నీ దేశాన్నే లేకుండా చేస్తాం, ఈ సముద్ర తీరాలలో అంతా కరాచీ పోర్టుతో సహా పాకిస్తాన్ యొక్క ఉనికిని లేకుండా చేస్తాము అని చెప్పి మనం కంకణము కట్టుకొని చాలా చాలా సీరియస్గా వీడి విషయంలో ఆలోచిస్తేనే అబ్బా అమెరికా ఉంది, ట్రంప్కి కోపం వస్తుంది, ఇవన్నీ కాదండి. వాడు ఏదో చేసే లోపలే మీరు ఇజ్రాయెల్ స్టైల్లో, రష్యా స్టైల్లో పాకిస్తాన్ని టోటల్గా వేసేయాలి. ఇలా చెయ్యగలిగితేనే ఇంకొక తీవ్రవాద దాడి అనేది భారత్లో జరగదు. అది మనము చేస్తాము అని చెప్పి మీకు అనిపిస్తుందా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.